యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అత్తయ్య మీరు లేవండి. వదిలే వదిలే వదిలే, నేను ఎలుగుస్తాను. నేను ఏమైంది వదినా? కింద పడ్డావేంటి అత్తయ్య? ఇదిగో ఈ అభి కింద పడేశాడు. నా తల పొప్పి కట్టిందిరా అమ్మా. ఎందుకు అభి? అమ్మా అది కాఫీ తీసుకోవడానికి పైకి లేస్తుంటే అత్తయ్య తలకి నా తల ఢీ కొట్టుకుందమ్మా. పైకి లేచావా? కావాలనే పొట్టెల్లా నా తల ఢీ కొట్టావు. అమ్మా ఎందుకు అభి నేనంటే నీకు అంత కోపం? నేనేం చేశాను అమ్మా? వదినా, నీ మీద కోపం ఎందుకుంటుంది? ఏదో పొరపాటున జరుగుంటుంది. డోంట్ వరీ. సారీ అత్తయ్య, ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదులే అభి. అక్క పిన్నికి బాగా అయింది. పైకెళ్తే అభి చేతిలో నీకవుతుంది పెళ్లి. మరీ అల్లరి పిల్లలా తయారవుతున్నావు. హారికకి ఏం కాలేదంటన్నయ్య. బేబీ సేఫ్ అంట, చాలా స్ట్రాంగ్ అంట కూడా. ఎంతైనా నా బేబీ కదా. అది డాక్టరా లేక యాక్టరా? అలా ఎలా చెప్పిందిరా? దాని డాక్టరే ఆంటీ, అందుకే నిజం చెప్పింది. గ్రీన్ టీ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ టైం మంచి ప్లాన్ వేయాలి. అవునన్నయ్య, నా బేబీలా స్ట్రాంగ్ ప్లాన్ వేయాలి. ఈసారి నన్ను కూడా ఇన్వాల్వ్ చేయండి, లేదంటే నాన్ సింక్ వచ్చి నాన్ సెన్స్ అవుతుంది. అవునే, ఈసారి మనం నలుగురం కలిసి ప్లాన్ చేద్దాం. కాశ్మీర్ వెళ్దాం. అమ్మో ఇప్పుడు అక్కడ చాలా చలిగా ఉంటున్నాను. జైపూర్కి వెళ్దాం. రాజస్థాన్ అక్కడ ఎండగా ఉంటుంది. కీర్తి కన్యాకుమారి వెళ్దాం. యా షూర్ షూర్. యా ట్రై టు హ్యాండిల్ ది సిచువేషన్. కావాలని ఢీ కొట్టారు కదా. ఇప్పుడు మీరు షార్ట్ రివైండ్ చేసుకోండి. అప్పుడు నాది తప్పు, ఇప్పుడు మీది తప్పు. చెల్లుకు చెల్లు, మీకు ఇంకా కొమ్ములు రా. ఓకే, ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి ఎక్కడికి వెళ్దాం? అన్నీ ఇటువైపు అన్నయ్యా. ఎక్కడికి ఎక్కడికి? అలా చూడండి, వాళ్ళ కోరికలకి రెక్కలొచ్చాయి. ఇండియా మ్యాప్ పెట్టుకుని ఏ స్టేట్కి వెళ్దామా అని తెగ చర్చించుకుంటున్నారు. ఒక్క పని చేద్దాం, ఎక్కడికి వెళ్ళాలో తల చిట్టి రాద్దాం. ఎవరి చిట్టి వస్తే అక్కడికి తీసుకెళ్ళమని డాడీకి చెప్తాం. ఓకే, గుడ్ ఐడియా. నేనేదో లోకల్ ట్రిప్ ప్లాన్ చేస్తే వీళ్ళేంటండి ఇండియా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు? నిద్రపోతున్న వాళ్ళని లేపితే ఇలాగే ఉంటుంది. వసు గారు, స్మాల్ రిక్వెస్ట్, వాళ్ళని కాస్త కన్విన్స్ చేసి చెప్పండి. సారీ, మీ మధ్య నేను ఇంటర్ఫియర్ అవ్వను. మీరు తలుచుకోండి. అంటే డాడీ, మనం పిక్నిక్ కి ఎక్కడికి వెళ్ళాలో మేమే చిట్టీలలో రాసాం. ఓ యా, ఓకే. దీంట్లో ఒక చిట్టి సెలెక్ట్ చేయండి. మనం ఆ చిట్టీలో ఉన్న ఊరికి వెళ్దాం. ఓకే ఓకే, పోనీ ఓ పని చేద్దాం. నేను ఓ ప్లేస్ అనుకుంటాను, నాకు కూడా ఓ చీటీ ఇవ్వండి, నేను రాసిస్తాను. అయితే మీరు కూడా తీయండి డాడీ.
చిట్టి ఎవరు తీస్తారు? మమ్మీ. ఓకే ఉసుగారు, ఒక స్మాల్ రిక్వెస్ట్, నా చిట్టి వచ్చేలా చూడరా ప్లీజ్. నాకేం తెలీదు, ఏ చిట్టి వస్తే అదే తీస్తాను. కన్యాకుమారియా మమ్మీ? కాశ్మీరా? మైసూరా? వసుగారు చెప్పండి. త్వరగా చెప్పు మమ్మీ. చెప్పు మమ్మీ. లోకల్ ట్రిప్. యా లోకల్ ట్రిప్. లోకల్ ట్రిప్ అంటే ఇక్కడే ఒక మంచి ప్లేస్కి వెళ్తాం. ఓ డాడీ, ఇక్కడవన్నీ చూసినవి కదా. బయట సిటీకి వెళ్ళడానికి నాకు అంత టైం లేదమ్మా, కానీ డెఫినెట్లీ సమ్మర్ హాలిడేస్లో వెళ్దాం, ఓకేనా? ఓకే డాడీ, మీరు ఎలా అంటే అలా. సిటీలో మంచి ప్లేస్ కి తీసుకెళ్ళాలి డాడీ. ఆఫ్ కోర్స్, డెఫినెట్గా తీసుకెళ్తాను, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను, ఓకే? థ్యాంక్స్ వసు గారు. వెల్కమ్. అన్నయ్య, 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 వదినా, అన్నయ్య వచ్చాడు. ఏమండి? మావయ్య, ఎలా ఉన్నారు మావయ్య? బావున్నానమ్మా. నాన్న అప్పుడు వచ్చాడేంట్రా, ఒక నెల రోజులైనా ఉండిపోతాడు అనుకున్నాను. అదే నాకు అర్థం కావట్లేదన్నయ్య. నాన్న ఇంట్లో ఉంటే మన ప్లాన్లు అమలు చేయగలమా? ఎలా ఉన్నారు? ఫైన్ తాతయ్య. అభి, అభి, మీ నాన్న కాదు కాదు, మీ పెదనాన్న వచ్చాడు చూడు. పెదనాన్నేంటి సుమంగళి, వాడికెప్పుడు నేను నాన్ననే. నానా, చూసావా వదనా, ఇంటికి రాగానే కన్న కొడుకులని కాకుండా పెంపుడు కొడుకుని కౌగులించుకుంటున్నాడు అన్నయ్య. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. నీకు కూడా అది. నువ్వు లేనింట్లో నేనుండలేకపోయాను. నువ్వు తిరిగొచ్చి నన్ను పిలవగానే వచ్చేశాను. అంటే నువ్వు తిరిగి రావడానికి కారణం అభినా అన్నయ్య? అవునమ్మా, రేపు సరదాగా అందరం కలిసి పిక్నిక్ వెళ్దాం రండి నాన్న అని ఫోన్ చేశాడు. రాకుండా ఉండలేకపోయాను.
విన్నావా వదినా? నువ్వు పిలిస్తే రాని అన్నయ్య, అభి పిలిస్తే వచ్చాడు. ఆ, మీరు మళ్ళీ తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. ఆ, అవును నాన్న, మీరు ఇంట్లో లేకపోతే ఏదోలా ఉంది. మీరు లేకపోతే మేం దిక్కులేని వాళ్ళం అవుతాం నాన్న. నేను లేకపోతే కాదురా, అభి లేకపోతే మీరు దిక్కులేని వాళ్ళవుతారు. అవును మరి, ఆస్తంతా అభిదే కదా. భాస్కరు అఖిలకు ఆస్తి లేదు కాబట్టి అనాథలవుతారు. ఆస్తి కాదు సుమంగళి, అభి సమర్థత. అసమర్థులకు ఎంత ఆస్తి ఉన్నా ఏం ఉపయోగం లేదు. అభి స్థానంలో భాస్కరున్నా అఖిలున్నా ఈ ఆస్తి నిలబడేది కాదు. తన చేతగానితనంతో భాస్కర్, అనుభవలేమితో అఖిల్ ఈ ఆస్తినంతా ఎప్పుడో హారతి కర్పూరం చేసుండేవారు. ఈ పాటికి మీ చేతుల్లో చిప్ప మిగిలేది. అదేం లేదు నాన్న. అన్నయ్య తమ్ముడు కూడా సమర్థులే, తెలివైన వాళ్ళే. వాళ్ల సమర్థత ఏంటో, వాళ్ల తెలివితేటలేంటో నాకు తెలీదా అభి? నువ్వు కాబట్టి ఇన్నాళ్ళు ఈ ఇంటిని, మన సంస్థని, ఆస్తుల్ని కాపాడుకుంటూ వచ్చావు. నీ స్థానంలో వేరే ఎవరున్నా ఒకటి ఆస్తిని పోగొట్టేవారు, లేదా తన స్వార్థం తను చూసుకొని విడిపోయేవారు. ఎవరికేమివ్వాలో ఆ దేవుడికి బాగా తెలుసు. మన అర్హతను బట్టే ఆ దేవుడిస్తాడు. అలాగే నీకు ఆస్తినిచ్చాడు. నీపై ఆధారపడ్డ అన్నయ్యని, తమ్ముణ్ణి బాధ్యతగా చూసుకునే ప్రేమ నీకిచ్చాడు. ఇది మన కుటుంబం నాన్న. మనమంతా ఒక్కటే. ఆస్తి, తెలివి, సమర్థత అంటూ నన్ను మీ నుంచి వేరు చేయకండి. ఇంకెప్పుడు మన కుటుంబం విడిపోకూడదు. విన్నారు కదరా, కొడుకంటే వీడు. మీరు స్వార్థంగా ఆలోచించినా వీడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడే తప్ప ద్వేషం పెంచుకోలేదు. తప్పులు తెలుసుకొని ఇకనైనా సవ్యంగా ఉండండి. వీడిలా ఆలోచించడం నేర్చుకోండి. ఇకపై ఈ ఇంటికి పెద్ద దిక్కు నేను కాదు, అభి. నాన్న, సరే, మనం అంతా పిక్నిక్కి వెళ్తున్నాం. అన్నీ మర్చిపోయి అందరం కలిసి ఆనందంగా గడుపుదాం. వీళ్ళకి బాగా మండుతున్నట్టుంది. ఆ అగ్గిపై కాస్త ఆచ్యం పోస్తాను. జయంతి, నేను తిరిగొచ్చినందుకు కోపంగా ఉన్నావా? లేకపోతే నా మాటలు నీకు నచ్చలేదా? చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు. సరే, కోపం తగ్గాక తిరిగి వస్తారులే అనుకున్నాను.
వచ్చాక మీరు చేసిన పనేంటి? నేను వెళ్ళుండకపోతే అభి ఈ ఇంటికి తిరిగొచ్చుండేవాడే కాదు. మీరు వెళ్ళిపోయినందుకు అభి తిరిగి రాలేదండి. భాస్కర్, అఖిల్ వెళ్ళి క్షమాపణ చెప్పి బ్రతిమాలి తీసుకొచ్చారు. వాళ్ళు ఎలా పిలుచుకొచ్చినా అభి తిరిగొచ్చినందుకు ఆనందంగా ఉంది. అభి తిరిగి రావడం నాకు ఆనందంగానే ఉందండి. అభి అంటే మీకు ప్రేమ ఉండొచ్చు, అంత మాత్రాన మన పిల్లల్ని మీరు చులకం చేసి మాట్లాడితే ఎలా? మన పిల్లల సరే, అభి కూడా మన పిల్లాడే. ముగ్గురు పిల్లల్లో ఒకరిని పొగిడి ఇంకొకరిని అవమానించటం ఏమైనా బావుందా? వాళ్ల మనసు ఎంత నొచ్చుకుని ఉంటుంది. వాళ్ళేం పరాయి వాళ్ళు కాదు కదా జయంతి, అన్నదమ్ములే కదా. వాళ్ళేం చిన్నపిల్లలు కాదండి. ఒక వయసొచ్చింది, ఆ వయసుకు తగ్గ పరువు, గౌరవం ఉంటాయి. తండ్రి అయ్యుండి మీరే వాణ్ణి కించపరిస్తే ఎలా? అలా గట్టిగా చెప్తే అయినా వాళ్ళు బాగుపడతారని చెప్పాను. తండ్రిగా వాళ్ళ బాగోగులు చూడటం నా బాధ్యత కదా. ఒప్పుకుంటానండి. భాస్కర్ అమ్మాయికుడు, అఖిలు అనుభవం లేనివాడు. వాళ్ళు ఎలాంటి వాళ్లైనా డబ్బులేందే ఏ పని చెయ్యలేరు. డబ్బులుంటే సరిపోదు, తెలివితేటలు కూడా కావాలి. డబ్బుంటే అన్నీ వస్తాయండి. అసలేంటి నీ ఉద్దేశం? సూటిగా చెప్పు. అభికి ఆస్తుంది, అఖిల్ భాస్కర్కి లేదు. అయితే వాళ్ళని చిన్నప్పటినుంచి ముగ్గురిని సమానంగా పెంచాం. ఇప్పుడు ఆస్తిని కూడా ముగ్గురికి సమానంగా పంచాలి. ఇది నీ ఆలోచన లేకపోతే వాళ్ళ ఆలోచన? ముందు మీ ఆలోచన ఏంటో చెప్పండి. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు జయంతి. ఆస్తి కోసమే అభిని ఇంటికి తీసుకొచ్చారా? చెప్పు జయంతి, అభి కంటే ఆస్తే ఎక్కువైందా మీకు? ఆస్తి కంటే అభి ఎక్కువ, కానీ అఖిల్ భాస్కర్లకు కూడా ఆస్తి కావాలండి. ఆస్తి కావాలని వాళ్ళు అడిగారా? నేనడుగుతున్నాను. అభిని పెంచినందుకు విలువ కడుతున్నావా? మన కన్న బిడ్డల భవిష్యత్తు గురించి భయపడుతున్నాను. అభి ఉండగా నీకేం భయం లేదు. నిన్ను నన్ను అభి ఎలా చూసుకుంటున్నాడో తన అన్నయ్యని తమ్ముణ్ణి అలాగే చూసుకుంటాడు. మనం బ్రతికున్నంత వరకు ఓకే అండి. రేపు మనం పోయాక ఎవరు ఎలా మారతారో తెలీదు కదా. అందుకే ఇప్పుడు ఆస్తి పంపకాలు చేస్తే. ఆగు జయంతి, నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ నా ముందు ఆస్తి పంపకాల ప్రసక్తి ఎత్తకు. నాపై నీకేమాత్రం గౌరవం ఉన్నా నా మాట విను. అభి లేకపోతే మీరు దిక్కులేని వాళ్ళవుతారు. తన చేతగానితనంతో భాస్కర్, అనుభవలేమితో అఖిల్ ఈ ఆస్తినంతా ఎప్పుడో హారతి కర్పూరం చేసుండేవారు. నువ్వు కాబట్టి ఇన్నాళ్ళు ఈ ఇంటిని, మన సంస్థని, ఆస్తుల్ని కాపాడుకుంటూ వచ్చావు. చిచ్చే, మా అన్నయ్యకు ఊరి చివర ఓడల మర్రికి ఉన్నంత వయసు వచ్చింది కానీ ఆ పక్కనే ఎత్తుగా పెరిగిన తాటి చెట్టంత తెలివి కూడా లేకుండా పోయింది. ఎదిగిన పిల్లల్ని పట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడి అవమానిస్తాడా? నా మేనల్లుళ్ళ పరువు తీస్తాడా? వాళ్ళకంటే ఈవిడే ఎక్కువ ఫీల్ అవుతున్నట్టుంది. ఇది నిజమా లేక నటనా? నా తల కొట్టేసినట్టయింది. దానికి తోడు ఆ వసు ఎంతలా పగలబడి నవ్విందో. వసు అక్క నవ్విందా? నేను చూడలేదాంటీ. మీరెవరు చూడలేదే, నేను మాత్రమే చూశాను.
ఆ అభిగాడికైతే గర్వం పూరిలాగా పొంగిపోయింది. ఈ ఇంట్లో తను మాత్రమే మగధీరుడు అన్నట్టు అహంకారంతో చూశాడు. తనకేమైనా దివ్య దృష్టుందా? మాకెవ్వరికీ కనిపించనివన్నీ తనకి కనిపించాయంటోంది. సర్లే, వసు నవ్వినా అభి గర్వపడినా ఆసంతా వాళ్ళది. మీరు మాత్రం ఏం చేస్తారు? సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళు మోచేతి నీళ్లు తాగుతున్న వాళ్ళు. అత్తయ్య, ఏంట్రా వాళ్ళు మోచేతి నీళ్లు కాక కృష్ణా గోదావరి నీళ్లు తాగుతున్నారా? వాడు విదిలించిన ఎంగిలి మెతుకులే కదా మీరు తింటున్నారు. మాకింకా అంత కర్మ పట్టలేదు. మేమేం అడుక్కు తినే వాళ్ళం కాదు. ఆ రోజు రావటానికి ఎంతో కాలం పట్టదురా.